ఆల్రెడీ ఎంఎస్ అవుతున్న వాళ్ళు కానీ ఓకే, మీరు సబ్జెక్టు నేర్చుకోకపోతే మాత్రం మీకు ఫ్యూచర్ అనేది అమెరికాలో లేదు. ఇది చాలా చాలా చేదు నిజము. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ రాకుండా అసలు ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కరు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అంటున్నారు. ప్రతి ఒక్కరు కోడింగ్ ఛాలెంజ్ ఇస్తారు. నువ్వు ఆ కోడింగ్ ఛాలెంజ్లో ఫస్ట్ కంప్లీట్ చేస్తే ఇన్ పర్సన్ రమ్మంటారు. సో నీకు ఏ సబ్జెక్టు లేకుండా అసలు జాబ్ రావడం చాలా అసలు ఇంపాసిబుల్. అందుకని నేను ఎంఎస్ వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, వచ్చేటోళ్ళు రండి ఏమైనా చేయండి, కానీ మీరు సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి. సబ్జెక్టు నేర్చుకోకుండా ఉంటే మాత్రం నాకు తెలిసిన ఎంతోమంది ఎంఎస్ స్టూడెంట్స్ ఫస్ట్ 1 year ఆఫ్ ఓపీటీ అయిపోతుంటే కూడా ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంఎస్కి వస్తే రండి ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఎంఎస్ అవుతున్నాను, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ట్రిప్పులు, వీడియోలు ఇవన్నీ పక్కా పెట్టి ఫస్ట్ థింగ్ ఫోకస్డ్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎంఎస్ అయిపోయే టైంకి నీ ఓన్గా నువ్వు జాబ్ కొట్టే స్టేజ్కి రావాలి. టెక్నాలజీ అనేది చాలా సింపుల్, చాలా ఈజీ నేర్చుకోవడము. సో ఫోకస్డ్గా నేర్చుకోండి సబ్జెక్టు. ఎంఎస్ అయిపోయినాక జాబ్ కొట్టండి అండ్ మీ లైఫ్ని మార్చుకోండి. ఇది నేను చెప్పాలనుకున్నా.